నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఏం పేరు మీ పేరు? రామచంద్రయ్య సార్. నా పేరు రఘునందన్, తెలంగాణ కళారత్నాల ప్రమోటర్ని సార్. మీ గురించి చెప్పండి. మీరు మా కళాకారులందరినీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను సార్. మన ప్రేక్షకులు మీకు తెలియడానికి మీకు ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు సార్. యూట్యూబ్ ఇప్పుడు బాగా విజృంభిస్తుంది కదా సార్. చెప్పండి మాస్టారు, మీరు ఏం మాస్టారు, ఏం చెప్తారు, ఏంటి? నేను నాదస్వరం వాయిస్తాను సార్. చెప్పండి. నేను ఫ్రీగా ఉండే 1980లో నేర్చుకున్నా సార్. ఎవరి దగ్గర? మా చిన్నాయనతోటి ఫస్ట్ విద్యాభ్యాసం చేసిన. అక్కడ కొంతకాలం చేసిన తర్వాత మహబూబ్నగర్ టౌన్లో వెంకటేష్ పంత్ గురుగారు అని అక్కడ కొంతకాలం నేర్చుకున్నా సార్. అయితే ఆర్థిక స్థితి వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఇంటికి పెద్దనైనందుకు ఇల్లు గడవలేని పరిస్థితిలో నాదస్వరం నేర్చుకోవడానికి అంతా కూడా చితికిపోయి ఉంటారు, ఇబ్బంది అయింది సార్. నాతో పాటు మా జిల్లాలో కూడా చాలా మంది ఇదే ఇబ్బందుల వల్ల ముందుకు సంగీతంలో నేర్చుకొని ముందుకి రానికే అవకాశాలు లేకుండా పోయినాయి సార్. ఇంత అందుబాటులో ఉన్న రాజధానిలో ఎంతో ఉపాధి ఉంది, కానీ విద్యాపరంగా నేర్పే వాళ్ళు కానీ గురువులు కానీ మాకు ప్రభుత్వం కానీ ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా ఈ మ్యూజిక్ అనేది కాలేజీ అనేది ఒకటి కళలు పోషిస్తున్నారు. మీరు దాని వెంబడి ఉండి దాని వెన్నుదన్నుగా ఉండి చేస్తున్నాం సార్. మాతో పాటు మా కొలీగ్స్ ఉన్నారు సార్. ఉద్యోగస్తులు అయినా సరే ఈ సంగీతం మీద అభిమానంతో ప్రేమతోటి దీన్ని అభివృద్ధి చెందియాలి, ఇట్లాంటి పేద కళాకారులు అభివృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో బాలరాజ్ సార్ గారు కానీ, నరసింహులు టీచర్ కానీ, గంగన్న కానీ, నా సహోద్యోగం. మీరు ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చారు ఇప్పటి వరకు? మేము ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఇచ్చినాము, ప్రైవేట్ పరంగా కూడా ఇచ్చినాం, కానీ ఎలాంటి స్పందన లేదు సార్. అందుకు ప్రభుత్వమే దీనికి చైతన్యాలని మేము కోరుకుంటున్నాము. చాలా మంది నాతో పాటు కూడా జిల్లాలో ఆర్థికంగా ఇబ్బందులతోటి ఇది చితికిపోయారు సార్. ఎంతో కళలు ఉన్నాయి జిల్లాలో, ఎంతో పేరుగాంచిన విద్వాంసులు ఉన్నారు. చాలా పెద్ద జిల్లా, మళ్ళీ కళాకారులు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ చెప్పండి. 9652539391. మళ్ళీ ఒకసారి 9652539391. ఇప్పుడు మీరు మ్యూజిక్ కళాజీ అక్కడ బాగా కష్టపడి పనిచేస్తున్నారు కదా, దానికి ఇంకా మీ అంటే మీ ప్రజలు, మీ శ్రేయోభిలాషులు, మీకు తెలిసిన కళ పెద్ద ఆఫీసర్లను మీరు ఇంకా దాన్ని బాగా ఉద్విగ్నంగా ప్రయత్నం చేసి అది మంచి పెద్ద కాలేజ్ అయ్యేటట్టుగా తీర్చిదిద్దాలని మా ప్రేక్షకుల తరఫున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా కోసం కూడా కొంత మీరు ప్రభుత్వ పరంగా కూడా సహాయ సహకారాలు అందించి దీనికి బలంగా పునాది వేసి సరే, అది మనం డైరెక్టర్ గారు, మినిస్టర్ గారు వాళ్ళందరూ ఇతోధికంగా చేద్దాము. ఇది ప్రైవేట్ ఇష్యూ కాబట్టి మిమ్మల్ని నాకు టైం ఇచ్చి కేటాయించినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే సార్. థ్యాంక్ యూ.